హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దహీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత చిల్లీ యాడ్ చేసుకోవాలి, ఒక 2-3 చిల్లీస్. దాని తర్వాత ఒక ఆనియన్ స్మాల్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ దాన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కట్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 500 గ్రామ్స్ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా మనం ఒక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు ఏంటంటే కర్రీస్లో కల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. అలా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే యాడ్ చేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. బాగా మొత్తం చిల్లీ పౌడర్ మొత్తం పీసెస్కి తగిలేట్టు కలుపుకోవాలి. అలా ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. దాని తర్వాత మనం గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ దహీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని అలా ఒక 10 to 12 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. అలా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనకి చికెన్ దహీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్. I hope you guys like it. Thanks for watching. Please do subscribe to my channel.